ఇప్పుడు క్యాన్సర్ ఇండియాలో దీని పరిస్థితి ఏంటి? ఎక్కువ ఏ క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందంటారు? అవేర్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్ అమ్మా. ఇప్పుడు నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ దట్ కంట్రీలో 67 క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను. మామూలు చిన్నవి కాకుండా మ్యాసివ్ లెవెల్లో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాను. సో 30 ఏళ్ల కింద 70 to 80% ఆఫ్ ది పేషెంట్స్ థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో వచ్చేది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నేను ఒక్కడనే కాదు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసినందుకే మనం ఇటీవల 60% ఆఫ్ ద పేషెంట్స్ స్టేజ్ 1, స్టేజ్ 2లో రావడం చూస్తున్నాం. తద్వారా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి 90 to 100% క్యూర్ అవుతుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవేర్నెస్ క్రియేట్ చేయడము డాక్టర్ రెస్పాన్సిబిలిటీ అని నా ఉద్దేశం. ట్రీట్మెంట్ ఒకటే కాదు, ప్రతి పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ రిలేటివ్స్, సొసైటీలో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ అంటే ఏంటి, క్యాన్సర్ అంటే ఏంటి, ప్రివెన్షన్ చేయొచ్చా, ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రివెన్షన్, స్క్రీనింగ్ అండ్ దెన్ ఓన్లీ యూ ట్రీట్. సో ప్రివెన్షన్ 70% ఆఫ్ ద క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ వీఆర్ ద రీజన్స్, మనమే రీజన్స్ మనం క్యాన్సర్ రావడానికి. సో దట్ మీన్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ మనం టొబాకో, ఆల్కహాల్, ఎక్సెసివ్ నాన్ వెజిటేరియన్ డైట్, వెజిటేరియన్ డైట్ తగ్గించేసి ఒక దగ్గర కూర్చొని ఎక్సర్సైజ్ లేకుండా, సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఇవి మనము జాగ్రత్త పడితే 70% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం తగ్గించడానికి వీలవుతుంది. సో మనకు ఒకటే అలవాటు, ఈ బయట వాళ్ళకి చూపించి ఎన్విరాన్మెంటల్ అని, దాని నుంచి రీజన్ అని, దీని నుంచి రీజన్ అని అంటుంటాం. బట్ మెయిన్ రీజన్ ఈజ్ అవర్ ఓన్ లైఫ్ స్టైల్స్. సో ఇవి చేయగలిగితే మీరు క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అది కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా మనం వెహికల్కి 5,000 కిలోమీటర్లు నడవగానే ప్రాబ్లమ్స్ లేకుండా సర్వీసింగ్కి పంపిస్తాం. మన బాడీని ఎందుకు పంపించము? మన బాడీకి కూడా సిమ్టమ్స్ లేనప్పుడు, ప్రాబ్లమ్స్ లేనప్పుడు కూడా ప్రతి సంవత్సరము యాన్యువల్ స్క్రీనింగ్ అని ప్రతి హాస్పిటల్లోనే ఉంటుంది ఆ ప్రోగ్రామ్. సో యాన్యువల్ స్క్రీనింగ్ చేయగలిగితే ఎర్లీ డయాగ్నోసిస్ చేయడానికి వీలవుతుంది. సింపుల్ ట్రీట్మెంట్ అవుతుంది, క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. సో అన్ని విధాలుగా మీకు హెల్ప్ అవుతుంది. మనం స్క్రీనింగ్ ఖర్చు పెట్టేది 2-3 వేల రూపాయలే, అదే మీరు వెహికల్కి 5,000, 10,000 ఖర్చు పెడతారు. సో మీ ఓన్ బాడీకి యాన్యువల్ స్క్రీనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది మన భారతదేశంలో ఇతర దేశాలకు కంపేర్ చేస్తే ఎర్లీగా క్యాన్సర్స్ వస్తున్నాయి. సో 35 years నుంచి మీరు స్క్రీనింగ్ చేయడం మొదలు పెట్టాలి. సంవత్సరానికి ఒక్కసారి సింపుల్ టెస్ట్తో కామన్ క్యాన్సర్స్ మనం డిటెక్ట్ చేయడానికి వీలవుతుంది. సో ఈ కామన్ క్యాన్సర్స్ ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ ఇటీవల బాగా పెరిగిపోయింది. ఇంతకు పూర్వము క్యాన్సర్ సర్విక్స్ వాజ్ హై, నౌ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ వెరీ హై అన్ఫార్చునేట్లీ. అర్బనైజేషన్ అనుకోండి, పిల్లలు ఎక్సర్సైజ్ చేయకుండా, చిన్నపిల్లలు టీవీలు చూసుకుంటూ, ఐప్యాడ్లు చూసుకోవడంతో మెన్స్ట్రల్ సైకిల్ మామూలుగా 12-13 yearsకి రావాల్సింది 9-10 yearsకే వస్తూ ఉంది. సో ఈ యంగ్ ఏజ్లో కూడా వీళ్ళు మెన్స్ట్రల్ సైకిల్ రావడం మూలాన బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ ఏజ్లో వచ్చే అవకాశంగా ఉంటుంది. అలాగే పెళ్లి చేసుకోమంటే పోస్ట్పోన్ చేయడం చూస్తున్నాం మనం. 23-24 years పెళ్లి చేసుకునే కరెక్ట్ టైమ్ ఆఫ్ మ్యారేజ్, వాళ్ళు 28, 30, 32 తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా లేట్గా పిల్లలు కనడం చూస్తున్నాం. ఇవన్నీ కారణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు. సో ఎర్లీ మెనార్కీ, లేట్ మ్యారేజెస్, లేట్ చిల్డ్రన్ అండ్ నో బ్రెస్ట్ ఫీడింగ్, తద్వారా ఈ ప్రాబ్లమ్స్, బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. సో చాలా అపోహలు అయితే ఉన్నాయి మన దేశంలో. అందులో ఒకటి బయాప్సీ చేయించుకుంటే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అనేది ఉంది. దీని గురించి మీరు చెప్పండి. సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఏది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సో బయాప్సీ ఈజ్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్. బయాప్సీ లేకుండా వైద్యం చేయడం తప్పు. వెరీ వెరీ ఫ్యూ ఇన్స్టెన్సెస్లో డీప్ సీటెడ్ బ్రెయిన్ ట్యూమర్స్లో, కిడ్నీ క్యాన్సర్స్లో బయాప్సీ లేకుండానే వైద్యం చేస్తాం. మిగతా క్యాన్సర్స్లో అన్నిట్లో కూడా బయాప్సీ చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒకటేమో నిర్ధారణ అవుతుంది అది క్యాన్సరా కాదా అని. కొన్నిసార్లు ట్యూబర్క్లోసిస్ కూడా క్యాన్సర్లా కనపడవచ్చు. సో అనవసరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది బయాప్సీ లేకుండా. సో బయాప్సీ ఈజ్ కంపల్సరీ. బయాప్సీ చేసిన తర్వాత క్యాన్సర్ ఒకటే కాదు, ఇటీవల ట్రీట్మెంట్ అంతా మాలిక్యులర్ స్టేజ్లో హై ప్రిసిషన్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో మాలిక్యులర్ లెవెల్లో, సెల్ లెవెల్లో, క్రోమోజోమ్ లెవెల్లో, జీన్ లెవెల్లో ఏ క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఆ క్యాన్సర్కి ఏ టాబ్లెట్ వాడితే
జబ్బు కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఆ బయాప్సీ మూలన తెలుసుకోవడానికి వీలవుతుంది. సో బయాప్సీ నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. అది అపోహనే. తప్పనిసరిగా బయాప్సీ చేయించుకోవాలి, దాన్ని అవాయిడ్ చేయొద్దు. ఓకే, అయితే బయాప్సీ చేయించుకుంటే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది అని అంటారు. కరెక్ట్ వైద్యం జరుగుతుంది. ఓకే. సో సార్, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా జీవితం అయిపోయింది అనుకుంటారు కదా, అంటే మెంటల్లీ వాళ్ళైతే డౌన్ అయిపోతారు. సో వాళ్ళకి మీరు ఎలాగ బూస్టప్ ఇస్తారు, వాళ్ళకి ఎలాగ వాళ్ళ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తారు మీ దగ్గరకు వస్తే? కరెక్ట్ అమ్మ. క్యాన్సర్ అంటే భయం అక్కర్లేదు. క్యాన్సర్ అంటే భయపడకూడదు. లేట్ డయాగ్నోసిస్కి మీరు భయపడాలి. క్యాన్సర్ని లేట్ డయాగ్నోసిస్ చేయకుండా బాధ్యత మీది. సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒకవేళ మీకు నోట్లో అల్సర్స్ 3 వారాల తర్వాత తగ్గకుంటే, వాయిస్ చేంజ్ అయినప్పుడు 3 వారాల వరకు తగ్గకపోతే, దగ్గు 3 వీక్స్ వరకు తగ్గకపోతే, మింగడం ఇబ్బంది అయినప్పుడు 3 వారాల వరకు తగ్గకపోతే, లూజ్ మోషన్స్ అండ్ కాన్స్టిపేషన్ కానీ 3 వారాలకు తగ్గకపోతే తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించండి. ఈ సిమ్టమ్స్ అన్ని తప్పనిసరిగా క్యాన్సర్ అని కాకపోవచ్చు, కానీ క్యాన్సర్ ఉండే అవకాశం చాలా ఉంటుంది. ఆ టైంలో మీరు ఇన్వెస్టిగేట్ చేయగలిగితే తొలి దశలో కనుక్కుంటారు. ఆ భయంతో క్యాన్సర్ వస్తుందేమో, క్యాన్సరో ఏమో అని భయంతో దాన్ని డిలే చేసి అనవసరంగా లేట్ స్టేజ్ అయిపోతే దెన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్. 90% ఆఫ్ ద క్యాన్సర్స్ టు 100% స్టేజ్ 1 స్టేజ్లో క్యూర్ అవుతున్నాయి. ఇటీవల స్టేజ్ 3 క్యాన్సర్స్ కూడా 65% ఆఫ్ ద పేషెంట్స్ మనం ట్రీట్ చేయగలుగుతున్నాం. వీరు నా క్లినిక్లో కూర్చుంటే రోజు 60 మందిని 70 మందిని చూస్తాను. దాంట్లో 40 మంది 10 ఏళ్ళు 20 ఏళ్ళు ట్రీట్మెంట్ అయిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళే నవ్వుకుంటూ కలిసిపోవడానికి వస్తుంటారు. సో క్యాన్సర్ అంటే అస్సలు భయపడకూడదు. క్యాన్సర్కి వైద్యం ఉంది, కొత్త కొత్త పరికరాలు, కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త మెడిసిన్స్ వచ్చాయి. తప్పనిగా క్యూరే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఇన్ స్టేజ్ 3, స్టేజ్ 4లో కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేస్తూ లైఫ్ ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఇటీవల వీలవుతుంది. ఓకే సార్, మీ పేషెంట్స్లో అంటే రికవర్ అయిన తర్వాత ఫుల్లీ మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చాలామంది, వేలాది మంది నా పేషెంట్లు ఉన్నారమ్మా. దాన్ని ఉద్దేశించి నేను ఇటీవల ఒక బుక్ రాశాను. దాన్ని ఐఎమ్ ఏ సర్వైవర్ అంటాము. నేను క్యాన్సర్ని జయించాను తెలుగులో అనువాదం చేశాము, హిందీలో కూడా అనువాదం చేశాము. ఇవన్నీ 108 క్యాన్సర్ పేషెంట్స్ అవుట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్యాన్సర్లో ఈ పేషెంట్స్ ఎవరైతే 10 ఏళ్ళు 15 ఏళ్ళు తర్వాత నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళతో వాళ్ళు క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు ఎలా వాళ్ళు ఫీల్ అయ్యారు, దాని ద్వారా ట్రీట్మెంట్ ఎలా జరిగింది, కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, సర్జరీ ఎలా అయింది, ఇవన్నీ వాళ్ళ నోటితో రాసిన స్టోరీస్ని కంపైల్ చేసి దాని కింద నేను అడ్వైస్ చేస్తూ రాసిన బుక్ అవైలబుల్ ఉంది. అది చాలా ఉపయోగంగా ఉంటుంది. కొత్తగా డయాగ్నోజ్ చేసిన వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డాక్టర్లు ఎట్లాగూ బాగా అవుతావు, ఏమీ కాదు, ట్రీట్మెంట్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి అని చెప్తుంటారు. కానీ అదే ఒక పేషెంట్ చెప్తే ఇంకో పేషెంట్ తప్పకుండా నమ్ముతారు. తల నుంచి తోక వరకు, బ్రెయిన్ క్యాన్సర్ నుంచి కాళ్ళ క్యాన్సర్ వరకు అందరు క్యాన్సర్ పేషెంట్స్ ఆ బుక్లో ఉన్నారు, ఆ పుస్తకంలో ఉన్నారు. మీరు అది అవైలబుల్ ఉంది. మీరు అది తీసుకొని చదివితే ఏ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా, నోటి క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఏ క్యాన్సర్ ఉన్నవారు కూడా వాళ్ళకి సంబంధించిన క్యాన్సర్ పేషెంట్ వాళ్ళు పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఆ పుస్తకంలో రాశారు. చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ఆ పుస్తకాన్ని చదవండి. రైట్ సార్. ఇప్పుడు యువతలో అంటే యూత్లో మనకి ఏం క్యాన్సర్ రాదులే అనుకుంటారు కదా, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ ఉంటే దీనికి రీజన్ ఏంటి? అంటే లైఫ్ స్టైల్ అంటారా, లేకుంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం అంటారా? క్యాన్సరు ఎవ్వరూ స్పేర్ చేయదమ్మా. చిన్నారులు పుట్టినప్పటి నుంచి 90-100 సంవత్సరాల వరకు ఎవరికైనా ఎప్పుడైనా క్యాన్సర్ రావచ్చు. సోషియో ఎకనామిక్ స్టేటస్ కానీ, అంటే బీద వాళ్ళకి కానీ, పైసలు బాగా ఉన్న వాళ్ళకి కానీ ఎవరినీ స్పేర్ చేయదు. ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్ తప్పనిసరిగా వస్తుంది. మేము మిమ్మల్ని భయపడలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా చాలా పెరిగిపోయింది. జస్ట్ బీ కాన్షియస్ అబౌట్ ఇట్. భయపడాల్సిన అవసరం లేదు. వస్తే రానియండి, దానికి వైద్యం ఉంది, క్యూర్ అయిపోతున్న ధైర్యంతో సిమ్టమ్స్ ఏమాత్రం అనుమానం ఉన్నా తొందరగా మీరు డాక్టర్ని సంప్రదించి దాని వైద్యం చేయించుకోండి. ఓకే, మీరు అంటే క్యూర్ ఆర్గనైజేషన్స్ అనేసి చిన్న పిల్లలకు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, సో దాని గురించి మా ప్రేక్షకులతో పంచుకోండి. క్యూర్ ఫౌండేషన్ అనేది చిన్నారులకి
100% పేషెంట్స్కి క్యూర్ అవుతుంది. పెద్దవాళ్ళకి 60%, చిన్నవాళ్ళకి 90% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చిన్నవారికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి వైద్యం చేయించుకోకపోవడం పరిస్థితి ఎప్పుడూ కలగనీయకూడదు. దాన్ని ఉద్దేశించి మేము ఈ క్యూర్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాము వే బ్యాక్ ఇన్ 2003. 23 years అయింది. తద్వారా మేము వందలాది చిన్నారులకి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది, సహాయం చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ, సబ్సిడైజ్ చేస్తూ, ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తూ వీళ్ళని క్యూర్ చేయడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. సో అయితే సార్, గంటకి 5 మంది ఓరల్ క్యాన్సర్తో మరణిస్తున్నారు అని ఒక సర్వే చెప్పింది. దీనిపై మీరేమంటారు? మన దేశంలో ఉన్నంత ఈ చెడు అలవాట్లు, నోట్లో పొగాకు తినడం అనేది ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదమ్మా. అది నేను చాలాసార్లు యాంటీ టొబాకో క్యాంపెయిన్ చేశాను. చిన్నారులకి అరౌండ్ 15 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలకు కూడా ఓరల్ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇది వెరీ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఈ పాన్ పరాగ్ అనేది, సుపారీ అనేది, ఒక్కపొడి అనేది, పాన్ అనేది, జర్దా లేని పాన్ అని ఏదో చెప్తుంటారు. అన్నీ క్యాన్సర్ సంబంధించిన పదార్థాలే. ఇవి అవాయిడ్ చేసేంత వరకు, కంప్లీట్గా బ్యాన్ చేసేంత వరకు మన దేశంలో ఈ ఓరల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనవసరంగా పెరుగుతుంది. అది పెరగడమే కాకుండా వాళ్ళు నోరు తెరవలేక జీవితాంతం, మేము క్యూర్ చేసినా కూడా జీవితాంతం తిండి లేకుండా పుట్టి నీళ్లతో స్ట్రా పెట్టుకొని తాగుకుంటూ ఉంటారు. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి. దయచేసి దాని దగ్గరికే పోవద్దు. ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేసినా కూడా దాన్ని వెంబడే ఆపేయడం అని నా మనవి. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పింది. ఇప్పుడు ఎవరికన్నా కుటుంబంలో ఎవరికన్నా క్యాన్సర్ వచ్చింది అని తెలిసిన తర్వాత, అంటే చాలా మందికి తెలియక వాళ్ళని సైడ్ పెట్టేస్తారు, వాళ్ళకి సపరేట్గా పెట్టేస్తారు. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉండాలంటారు? నేను మా పేషెంట్స్కి అదే చెప్తుంటానమ్మా. ఇది అంటువ్యాధి కాదు 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 ఇది ఎప్పటికీ అంటువ్యాధి కాదు. ట్యూబర్క్లోసిస్ కానీ, సిఫిలిస్ కానీ ఇవి అంటువ్యాధులు. క్యాన్సర్ ఈజ్ నాట్ కంటేజియస్ ఎట్ ఆల్. మేము మా చేతులతో రోజు చేసే పనే అది. సో ఫ్యామిలీలో ఒక పేషెంట్కి ఇంకో దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ పేషెంట్ నుంచి ఇతరులకు ప్రాబ్లమ్స్ రావు. సో పేషెంట్కి ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. సో వేరే ఇంట్లో ఉన్న వాళ్ళకి జలుబు చేసిన, ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాళ్ళ దగ్గర నుంచి పేషెంట్కి వస్తుంది కానీ పేషెంట్ నుంచి వేరే వాళ్ళకి ఏమీ స్ప్రెడ్ కాదు. వాళ్ళు చిన్న పిల్లలతోటి కూడా మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఇంట్లో ఉండొచ్చు. ఒకే కన్నంలో ఒకటే ప్లేట్లో కూడా 2-3 తినొచ్చు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కంటేజియస్ కాదు. వాళ్ళు వాడే గుడ్డలు కానీ, వాళ్ళు వాడే పరుపు కానీ ఎవరైనా పడుకోవచ్చు. ఇక్కడ నుంచి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి రాదు. ఇంకొక ఇంపార్టెంట్ అపోహ, పేషెంట్ ఎవరైతే రేడియేషన్ తీసుకుంటున్నారో వాళ్ళ రేడియేషన్ వస్తుంది, వాళ్ళ దగ్గర పోవద్దు అని అంటారు. అలాంటిది ఏమీ ఉండదు. అది ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, 1 millimeter ఆఫ్ సెకండ్లోనే అది కనపడకుండా వెళ్ళిపోతుంది రేడియేషన్. సో వాళ్ళు కంటేజియస్ కానే కాదు. వాళ్ళని ఇంకా ప్రేమతో, ఆప్యాయంతో వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని నా మనవి. రైట్ సార్, మీరు చెప్పినట్లు రేడియేషన్ థెరపీ కానీ, కీమోథెరపీ కానీ ఇవి పేషెంట్కు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి? కీమోథెరపీ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి, ఇప్పుడు ఒక డ్రగ్ ఇచ్చినప్పుడు నార్మల్ సెల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలాగే నార్మల్ సెల్స్, ముఖ్యమైన నార్మల్ సెల్స్ ఎఫెక్ట్ అయ్యేది హెయిర్, ఓరల్ మ్యూకోసైటిస్ అండ్ డయేరియా, లూజ్ మోషన్స్ రావడం. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ కీమోథెరపీ. అలాగే కొంతమందికి వాంతులు అవడము ఇవి జరుగుతుంటాయి. సో దానికి తగ్గట్టు మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎంట్రికలు ఊడడం తగ్గించడము, అలాగే వాంతులు తగ్గించడము, లూజ్ మోషన్స్ కాకుండా కంట్రోల్ చేయడము. అది కాకుండా శరీరంలో ఉన్న నార్మల్ బ్లడ్ సెల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఈ కీమోథెరపీ ద్వారా. అది కూడా దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. సో దాని గురించి వరి అయిపోయి కీమోథెరపీ అవాయిడ్ చేయడం తప్పు. కీమోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రతి క్యాన్సర్కి కీమోథెరపీ అవసరమని కాదు, ఏ క్యాన్సర్ కీమోథెరపీ అవసరమో డాక్టర్ చెప్పినప్పుడు మీరు దాన్ని అవాయిడ్ చేయొద్దు. ఈ సిమ్టమ్స్, ప్రాబ్లమ్స్ ఆఫ్ కీమోథెరపీ ఆర్ టెంపరరీ. ఆ ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడే మీకు ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అలాగే రేడియేషన్ ద్వారా కూడా మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ టెంపరరీ. ఈ 6 weeksలో ట్రీట్మెంట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు యథాప్రకారంగా మళ్ళీ నార్మల్ అయిపోతారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.